ఎప్పుడు ఈ రోజు కూడా పడిపోయింది ఇగో సైగాడ దొంగతనం ఏందున్నావా? పోయిన కాడికి నువ్వు ఎటు పోయినావు? పుత్ర సంతానం కావాలని భూమిలో ఉన్న దేవాలన్నిటికీ మొక్కవేను. ఇదేమంటుందంటే గా దేవుల మొక్కడు అవసరమా? ఇంటి దేవుడు గట్టోడు కావాలి, ఇంటి దేవుడు మంచోడు కావాలి అంటండి. అందరికి అదృష్టం కుదురుండదామా? ఇంకా దేవుడు అంటే ఎంతైనా కానీ కొన్ని దేవుళ్ళ పోయి చేసినా కానీ దేవుడు మెచ్చి వరమడిచ్చుడు. అవునవును. ఇంకా ఏరే దేవాల నన్ను నోరు తెరవనియకమరు. నేను అసలే నా నోరు మంచిది కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు మంచోళ్ళు కాదు. బయట మంచిగా అయితే సంతానం మంచిదే కదా, అంత మంచిగా ఉన్నవా? మరి ఆయన దాయినేనా? మరి నువ్వు పుత్ర సంతానం కావాలంటే ఒకటి కాదు, రెండు కాదు. మొదలు మేడారం నా దేవత తిరుపతి తీరంగా ఓనండి మానండి కాశీ కాళేశ్వరం విమలాడ ఏలా కొమరెల్లి ఎన్ని జాతరలు శ్రీశైలం కానీ తిరిగినావు. మరి ఏ దేవుడు నీకు మంచిగా మెచ్చిందా? నీ పూజ మెచ్చిందా? అమ్మ నీ కోరిక నెరవేర్చి కొమ్ముల ఫలం వేసిందా? నీకు ఫలం ఇచ్చిందా? సంతానం కలిగిందా? మరి నీకు పండు ఫలం ఇచ్చినప్పుడు మరి ఇంటికాడ మాకు 7 దాశిముండలు కాలిపోయినారు, మాకు 4-5 పట్టుకొచ్చినావా? రాసి నీకు మొగడా ముద్దా లేకపోతే నీకేంటిది? నా కిందనే ఉంటుంది వెనకందర పని నీకు. ఇందేందో బట్ట పొట్ట అగ్గి పెట్టాలంటే ఎందుకే నీ గుర్తులో పెళ్లి కాకపోయి ఏం కాకనే పని ఇంకా అల్లనే కాకపోతే ఓ బల్లరామేశ్వరు ఓ బల్లరామ. అయితే మాకేమన్నా ఫలం పట్టుకొచ్చినామంటే మీకే మొగడా ముద్ద అంటానవా? అంటే మొగడున్న వాళ్ళ మాత్రమే భగవంతుడు సంతానం ఇస్తాడు అంతేనా? భర్తతోని భాగ్యం, భర్త ఏమో ప్రేమలు కావాలి, భగవంతుడు సూపులు కావాలి, సంతానం ఇస్తాడా? అంటే అందరూ నీవు పట్టోళ్ళే ఉంటారు. పరంపోవాలి ఎంతమంది లేరు చెప్పు? తాత మా తాతగారు తాత నీకు ఒక ఏర్పోయి కొనిస్తావు. అయితే అందరు పట్టోళ్ళు పరంపోగోళ్ళు లేరా? నువ్వు పెళ్లి చేసుకొని 12-24 ఏళ్ళ నీ సంతానం లేదు అంటాను. నీ మొగలికి ఎవరు లవర్ నువ్వు పెట్టు మరి కన్నతల్లి ఒక భర్తతో మరి అంట భాగం చేసింది.